Next one, if x and y are two positive real numbers such that x plus iy is equal to 13 square root of minus 5 plus 12i by 2 minus 3i into 3 plus 2i. ఓకే, సో ఇలా ఉంటే 13y మైనస్ 26x ఈ వాల్యూ అడుగుతున్నారు వాళ్ళు. సో ముందుగా xy వాల్యూస్ కావాలంటే సో దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. ముందుగా స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 5 ప్లస్ 12i, స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 5 ప్లస్ 12i. సో స్క్వేర్ రూట్ ఫార్ములా మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ mod z ప్లస్ a బై 2 ప్లస్ i ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ mod z మైనస్ a బై 2. ఓకే, సో దీన్ని మనం a b అనుకున్నట్టయితే mod z అంటే రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో a స్క్వేర్ అంటే మైనస్ 5 హోల్ స్క్వేర్ 25 వస్తుంది. b స్క్వేర్ అంటే 12 స్క్వేర్ 144, 144 ప్లస్ 25 169 అండర్ రూట్. mod అంటే అండర్ రూట్ ఉంటుంది. సో రూట్ ఆఫ్ 169 అంటే 13. సో టోటల్గా mod z అంటే మనకి 13, a అంటే మైనస్ 5, b అంటే 12. ఓకే, a అంటే మైనస్ 5 కాబట్టి మైనస్ 5 బై 2. సో ప్లస్ i ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ mod z అంటే 13 మైనస్ a, ఆల్రెడీ a అంటే మైనస్ ఉంది. సో మైనస్ a అంటే మైనస్ మైనస్ ప్లస్ 5 బై 2. సో 13 మైనస్ 5 అంటే 8, 8 బై 2 అంటే 4, అండర్ రూట్ 4 అంటే 2 వస్తుంది. సో ప్లస్ i ఇంటూ 13 ప్లస్ 5 18, 18 బై 2 అంటే 9, అండర్ రూట్ 9 అంటే 3. సో 2 ప్లస్ 3i ఇది. సో మనం x ప్లస్ iy సబ్స్టిట్యూట్ చేసుకుందాం. x ప్లస్ iy ఈజ్ ఈక్వల్ టు సో 13 ఇంటూ ఈ రూట్ వాల్యూ వచ్చేసి మనకి 2 ప్లస్ 3i. సో డినామినేటర్లో మనకి 2 మైనస్ 3i ఉంది, అట్లానే 3 ప్లస్ 2i. సో ముందుగా మనం డినామినేటర్ని మనం మల్టిప్లై చేసుకుందాం. సో 13 ఇంటూ 2 ప్లస్ 3i బై సో 2 3 జా 6, 2 2 జా 4i మైనస్ 3i ఇంటూ 3 మైనస్ 9i మైనస్ 3i ఇంటూ ప్లస్ 2i మైనస్ 6i స్క్వేర్. i స్క్వేర్ అంటే మైనస్ 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6. సో ఇక్కడ మనకి ప్లస్ 6 వస్తుంది. సో మైనస్ 3i ఇంటూ 2i మైనస్ 3 2 జా మైనస్ 6 i ఇంటూ i స్క్వేర్ అంటే మైనస్ 1. సో ప్లస్ 6 ఇట్ బికమ్. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 13 ఇంటూ 2 ప్లస్ 3i ఇంటూ సో 6 ప్లస్ 6 12, 4i మైనస్ 9i అంటే మైనస్ 5i. సో 12 మైనస్ 5i. సో దీని మళ్ళీ మనం డినామినేటర్ని రేషనలైజ్ చేసుకోవాలి. సో 13 ఇంటూ 2 ప్లస్ 3i ఇంటూ 12 ప్లస్ 5i బై 12 మైనస్ 5i ఇంటూ 12 ప్లస్ 5i. సో xy వాల్యూస్ కావాలి అంటే డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఉండకూడదు అంటే మనం దీన్ని రేషనలైజ్ చేసుకోవాలి. సో న్యూమరేటర్లో ఈ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ మనం మల్టిప్లై చేసుకుందాం. సో 2 12 జా 24, 2 5 జా 10i, 3i ఇంటూ 12 36i. సో 3 5 జా 15, i ఇంటూ i స్క్వేర్ అంటే మైనస్ 1. సో ఇట్ బికమ్ మైనస్ 15. సో ఇక్కడ వచ్చేసి a మైనస్ ib ఇంటూ a ప్లస్ ib అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. మనకి ఫార్ములా ఉంది a మైనస్ ib ఇంటూ a ప్లస్ ib అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో a స్క్వేర్ అంటే 12 స్క్వేర్ అంటే 144, b స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25 169. సో 169 వస్తుంది. సో 13 1 జా 13 జా క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే 24 మైనస్ 15 అంటే 9. సో 10i ప్లస్ 36i 46i. సో దీన్ని మనం స్ప్లిట్ చేసుకున్నట్లయితే 9/13 ప్లస్ 46/13 ఇంటూ i. సో ఇది మనకి x ప్లస్ iyగా ఉంది. సో కంపేర్ చేసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 9/13, y ఈజ్ ఈక్వల్ టు 46/13. x అనేది రియల్, y అనేది ఇమాజినరీ. సో దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 9/13, y ఈజ్ ఈక్వల్ టు 46/13. సో వాళ్ళు అడిగింది 13y మైనస్ 26x. 13 ఇంటూ y అంటే 46/13
మైనస్ 26 ఇంటూ ఎక్స్ అంటే 9/13. సో 13 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 13 2 క్యాన్సిల్ అవుతుంది. సో 46 మైనస్ 2 9 18. సో 46లో 18 పోతే సో 28. ఓకే, సో ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ.